సార్ మల్లారెడ్డి నిన్న చిట్ చాట్లో కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్ ఒకరినొకరు తిట్టుకున్న పరిస్థితి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా, కానీ భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది అని కామెంట్ చేశారు. ఎక్కడా కూడా ఈ వార్తల్ని ఖండించలేదు. ఏంటి రాజకీయం అంటే బీఆర్ఎస్లో ఒక ఆలోచన, ఒక చర్చ ఏంటంటే ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీతో కలిసి వెళ్ళడం వల్ల కాంగ్రెస్ని ఎదుర్కోవచ్చు అనే చర్చ జరుగుతున్నమాట నిజం. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీల చరిత్ర చూస్తే దేశవ్యాప్తంగా ఆర్జేడీ మినహా ప్రతి ప్రాంతీయ పార్టీ ఏదో ఒక సమయంలో బీజేపీతో కలిసిన పార్టీదే. ఎన్నన్నా మాట్లాడింది బీజేపీ, వాళ్ళ అవసరం వచ్చినప్పుడు బీజేపీని మతోన్మాద పార్టీ అంటారు, కావలసినప్పుడు సెక్యులర్ పార్టీ అంటారు, మోడీని తిడతారు, మోడీని విజనరీ అంటారు. ఇలా ప్రాంతీయ పార్టీల సర్వసహజ స్వభావం ఇది. ఇదే కేసీఆర్ మోడీ పైన ఈగ వాలితే రైజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కరోనా సమయంలో ఒక ముఖ్యమంత్రి, ప్రతిపక్ష ముఖ్యమంత్రి మోడీని విమర్శిస్తే ప్రధానమంత్రిని అట్లా అంటారా అని కేసీఆర్ డిఫెన్స్లోకి వచ్చాడు. అదే కేసీఆర్ మళ్ళీ అస్సాంలో బీజేపీ ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ రాహుల్ గాంధీని అంటే రాహుల్ గాంధీని ఇట్లా అంటారా అని మళ్ళీ కేసీఆర్ అన్నారు. సో అందువల్ల వాళ్ళ సమయము సందర్భాన్ని బట్టి రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాఖ్యల్ని, స్వభావాల్ని మార్చుకుంటూ ప్రజలు పిచ్చోళ్ళని చేస్తూ ఉంటారు. ఈ అభిమాన జనం కింద ఉండి షర్ట్ ఇట్లా అనుకుంటా భుజాలు బాక్సింగ్ చేసుకుంటారు, రెడీ చేస్తుంటారు. అంటే కేసీఆర్కు కోపం వచ్చినప్పుడు బీజేపీ పైన వీళ్ళందరికీ కోపం రావాలి, కేసీఆర్కు బీజేపీ పైన ప్రేమ కలిగితే వీళ్ళందరికీ ప్రేమ కలగాలి. ఆడ ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడుకు మోడీ నచ్చినప్పుడు మోడీ దుర్మార్గుడు, హ్యాడ్ బీట్ అనాలి తెలుగుదేశం సైడ్లంతా. మళ్ళీ ఒక్కసారి మోడీ అవసరం ఉందంటే మోడీ విజనరీ అన్నం గుర్తుంది, మోడీ విజనరీ అని మళ్ళీ అనాలి కిందల్లో. అందువల్ల పార్టీల అభిమానులు ఆలోచించాలి, మీ నాయకుల రాజకీయ అవసరాలకు మీరు పావుల్లాగా ఎందుకు ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు మోడీ విజనరీ అయితే ఎప్పుడు విజనరీ అవుతాడు, ఒకసారి విజనరీ ఒకసారి కాకుండా పోతాడా? మోడీ గొప్పవారైతే ఎప్పటికి గొప్పవారే ఉంటారు. కానీ మీ అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, మీ అవసరం లేనప్పుడు ఒక రకంగా మాట్లాడితే రాజకీయంలో ప్రజలు అర్థం చేసుకోవాలి. అందువల్ల కేసీఆర్ కూడా మొదట్లో బీజేపీతో బాగానే ఉండే కదా. మిషన్ భగీరథను గజ్వేల్లో ప్రారంభించింది కేసీఆర్, నియోజకవర్గానికి వచ్చి ప్రారంభించిందే మోడీ కదా. హైదరాబాద్ మెట్రోను ప్రారంభించిందే మోడీ కదా. ఆ దశ నుంచి మోడీ వస్తే ఎయిర్పోర్ట్ కూడా పోనని కేసీఆర్ ఎయిర్పోర్ట్ కూడా పోని దశకు కూడా వచ్చింది. అందువల్ల గవర్నర్ వ్యవహారంలో చూడండి, గవర్నర్కు ప్రోటోకాల్ కూడా ఇవ్వని దశ ఉన్నది. మళ్ళీ సెక్రటేరియట్కు గవర్నర్ని పిలిచి సాధారణంగా కేసీఆర్ వెళ్ళి గేట్ దాకా వెళ్ళి సాగనంపిన సందర్భం కూడా ఉంది. సో అందువల్ల ఇది ఒక రాజకీయ కార్యక్రమంలో ఎవరు ఎప్పుడు కలుస్తారో తెలియదు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు ఈ ఊగిసలాట వైఖరి అనుసరించాయి. ఇది ఒక్క బీఆర్ఎస్ఏ కాదు, మీరు ఏడీఎంకే, డిఎంకే, టీడీపీ, వైసీపీ, మీకు తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అకాలీదళ్, శివసేన, జేడీయూ, జేడీఎస్, సమాజ్వాదీ పార్టీ, ఇన్ని పార్టీల చరిత్ర అంతా తీయండి. వాళ్ళు ఎన్నడో ఒక సందర్భంలో బీజేపీతో కలిసిన వారు, మళ్ళీ బీజేపీని విమర్శించేవారే. వీరి బలహీనతలనే బీజేపీ ఉపయోగించుకుంటుంది. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీతో కలవదు అనే గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు తలుపులు మూసే ఉన్నాయని అమిత్ షా ఇప్పుడు తలుపులు బాగా తెలిసి ఆహ్వానిస్తలేడా. సో అందువల్ల అందులో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, అంటే బీఆర్ఎస్కు అధికారంలో ఉన్న సమయంలో ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ వచ్చిన సమయంలో బీజేపీతో కలిసేదే లేదు అన్నారు. రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎదుర్కోవాలి. కాంగ్రెస్ బలంగా అసెంబ్లీ ఎన్నికలలో ఏర్పడింది. తర్వాత క్రమంలో కూడా బీఆర్ఎస్ నేతలు వరుస పెట్టి కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇంకెంతమంది ఏర్తారో లోక్సభ ఎన్నికల